ఇందులో భాగంగా ఇటీవల మహిళల రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు ఒకసారి బిల్లు పాస్ అయిపోయిన బిల్లుని మళ్లీ బిల్లు పెట్టి దానికి డీలిమిటేషన్ లింక్ పెట్టి దీనిని మహిళల రిజర్వేషన్ కానియకుండా కుట్ర పడుతున్నారు. వారు కేవలం ఓటు బ్యాంక్ కోసమే మహిళల్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమాలు చేస్తున్నారు. దీనిని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పూర్తిగా ఖండిస్తున్నాము. రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అయినా కూడా సరే ఎప్పుడు కూడా మహిళల పక్షాన్ని నిలబడి మహిళల కోసం పోరాడుతున్నది ఏకైక ఒక పార్టీ ఏమంటే కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు మహిళలకు రిజర్వేషన్ బిల్లు కల్పించిందే కాంగ్రెస్ పార్టీ. 2010లో రాజ్యసభలో మహిళల రిజర్వేషన్ బిల్లు పాస్ అయితే ఇంతవరకు దాన్ని అడ్డుకున్నది ఎవరు? బీజేపీ కాదని అడుగుతున్నాము. అదేవిధంగా 2023లో మహిళా బిల్లు పాస్ అయితే అదే బీజేపీ గవర్నమెంట్ మహిళలకు రిజర్వేషన్ బిల్లు పాస్ చేస్తే మరి ఇప్పటిదాకా ఎందుకు అమలు చేయలేదని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము. మీరు మహిళలకు రిజర్వేషన్ బిల్లు అమలు చేయకుండా ఈ రోజు కుతంత్రాలు పడి మీరు రాహుల్ గాంధీ మీద కాంగ్రెస్ పార్టీ మీద మీరు నెపాన్ని నెట్టడం అంటే ఇది చాలా దురదృష్టకరము. ప్రజలందరూ గమనిస్తున్నారు, మహిళలందరూ కూడా గమనిస్తున్నారు. ఎప్పుడు కూడా మహిళలకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీని మహిళలందరికీ తెలుసు. మీరు ఏ పరిస్థితుల్లో కూడా ఇటువంటి కుట్రలనే పెడితే దాన్ని తిప్పుకొట్టడానికి మహిళలందరూ కాచుకొని ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈ రోజు డిమాండ్ చేస్తున్నాము. మోడీ గారిని ఎట్టి పరిస్థితుల్లో గద్దెదించే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని గెలవనివ్వరు ప్రజలు. మీరు ఈ రకమైనటువంటి కుతంత్రాలు పడితే ఖచ్చితంగా మీకు ఎదురు దెబ్బ తగ్గుతుందని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా